జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. అంబటి రాయుడు జనసేనలో చేరి ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. పవన్ ఐడియాలజీ తన ఆలోచనలకు దగ్గరగా ఉందన్న అంబటి ట్వీట్ ఆసక్తి రేపింది. నిన్న మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. తన సొంత కారులో జనసేన కార్యాలయానికి అంబటి రాయుడు వచ్చారు. పవన్ కళ్యాణ్తో కలిసి అంబటి రాయుడు మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం అనంతరం గంటపాటు చర్చించారు. సమావేశం అనంతరం రాయుడికి వినాయకుడి వెండి ప్రతిమను బహుకరించారు పవన్ కళ్యాణ్. తన ఐడియాలజీ వైసీపీ ఐడియాలజీకి భిన్నంగా ఉందని అంబటి ట్వీట్ చేశారు. వైసీపీతో ప్రయాణంలో నా కలలు నెరవేరవని అర్థమైందని, అందుకే వైసీపీకి రాజీనామా చేశానని వెల్లడించారు. సన్నిహితుల సూచనలతో పవన్ను కలిశారని అంబటి రాయుడు స్పష్టం చేశారు. అంబటి రాయుడు ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. తన భవిష్యత్ కార్యాచరణ గురించి తర్వాత ప్రకటిస్తానని ఆ సమయంలో ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్తో భేటీ కావడంతో జనసేనలో చేరే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. గుంటూరు లోక్సభ నుంచి పోటీ చేయాలని అంబటి రాయుడు భావిస్తున్నట్లు సమాచారం. అయితే టికెట్పై వైసీపీ హైకమాండ్ నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో కేవలం 10 రోజుల వ్యవధిలోనే పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు జనసేన పార్టీలోకి అంబటి రాయుడు చేరే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, జనసేన పార్టీలోకి అంబటి రాయుడు చేరే అవకాశం కనిపిస్తుంది. నిన్న పవన్ కళ్యాణ్తో కూడా ఆయన భేటీ అయినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు అంబటి రాయుడు నిన్న ట్విట్టర్ వేదికగా ప్రకటించడం జరిగింది. గతంలో అంబటి రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని భావించారు. ఆ దిశగా మొదట్లో జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ కానీ ఆ తర్వాత మాత్రం ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా మరొకరిని బరిలో దింపేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేశారు. దీంతో అంబటి రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ రాజీనామా చేసిన తర్వాత పూర్తి స్థాయిలో క్రికెట్ పైన దృష్టి పెడతారని చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అంబటి రాయుడుకి కబుర్ చేశారు. దీంతో అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఇటు రాష్ట్ర రాజకీయాలతో పాటు ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ఈ చర్చలో తను అనుకున్నటువంటి లక్ష్యాలు కానీ తను అనుకున్నటువంటి ఆలోచనలు పవన్ కళ్యాణ్ ఆలోచనలు కూడా ఒకే విధంగా ఉన్నాయని నిన్న అంబటి రాయుడు స్పష్టంగా పేర్కొన్నారు. దీన్ని బట్టి రానున్నటువంటి రోజుల్లో ఆయన జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఆ దిశగా ఇండికేషన్ కూడా అంబటి రాయుడు ఇచ్చారు. అయితే దుబాయ్లో T20 లీగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ లీగ్ తర్వాత జనసేనలో చేరే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ అంబటి రాయుడు ఇవ్వనున్నారు. ప్రస్తుతానికి అయితే క్రికెట్ పైన దృష్టి ఉంటుంది. క్రికెట్ ముగిసిన తరువాత జనసేన పార్టీగా చేరే అవకాశం ఉంది. ఆయన జనసేనలో చేరితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశానికి సంబంధించి కూడా కొంత చర్చ అయితే జనసేన వర్గాల్లో జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.